మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. విడుదల చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర పెద్ద సమావేశం కూడా మీ జిల్లాలోనే పెట్టి సంబరాలు చేసుకున్నారు. మరి తీరా చూస్తే ఈరోజు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే రాయలసీమకు అంతా కూడా నీళ్లు పోతాయని మనందరికీ కూడా తెలుసు. కృష్ణా డెల్టాలో ఇంకా 1.6 lakh acres అంటే 1,60,000 ఎకరాలు బీడుగానే మిగిలిపోయింది. ఓ పక్కేమో దానికి 22% ఎక్సెస్ ఇచ్చేదే కాకుండా దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. అది మేము చాలాసార్లు మీ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అది ఇంకా మర్చిపోకముందే ఒక పక్కేమో గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు నిర్మించకుండా కాలువలు నిర్మించడం ఏంది, దీనివల్ల ఏం ఉపయోగం అని చెప్పిన పెద్ద మనిషి అదే కుడి కాలువ ద్వారా పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చాడు. మరి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చినాయా లేదా అనేది మీ జిల్లా వాసులకు అందరికీ కూడా, కృష్ణా డెల్టా రైతులందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎడం కాలువ ద్వారా నిన్న జీవో ఇచ్చాడు. జీవో ఎంఎస్ నెంబర్ 100/2016-17 14th అక్టోబర్ ఇచ్చినాడు. ఇది పురుషోత్తంపట్నం నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా ఎడం కాలువల ద్వారా గోదావరి నీళ్ళని తీసుకొస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. గతంలో దీని ఎస్టిమేట్ కూడా దాదాపు 958 కోట్లతో దీని శాఖాపరమైన అనుమతులు కూడా గతంలో తీసుకోవడం జరిగింది, 950 కోట్లు. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఈ జీవో ఇవ్వడంతో బయటకు వచ్చింది ఏంటంటే 70% ఎక్సెస్గా ఈ 958 కోట్లకు 1,638 కోట్లుతో ఈరోజు దానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ జీవో ద్వారా. మరి టెండర్లు పిలిచిన తర్వాత ఏదైనా ఎక్సెస్ పర్సంటేజ్ కింద దోపిడీ చేసుకున్నాడని చెప్పి మేమంతా ఒక పక్క గొంతులన్నీ చినిగిపోయేదాకా ఒక పక్క పట్టిసీమ గురించి మాట్లాడుతూ ఉంటే అది మర్చిపోకముందే ఈరోజు పురుషోత్తంపట్నం నుంచి టెండర్ పిలవకుండానే 77% ఎక్సెస్తో ఎస్టిమేట్ మంజూరు చేసుకొని దానికి జీవోను కూడా నిన్నటి రోజు ఇవ్వడం అంటే ఇంత దారుణమైన దోపిడీ ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పక్క అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నా. 1.5 సంవత్సరంలో 1.5 లక్ష కోట్లు అవినీతి చేశారని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. అనేక వాటికి మద్దతుగా అనేక అంశాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మర్చిపోకముందే 77%తో 958 కోట్ల ఎస్టిమేట్లను 1,638 కోట్లకు పెంచుతూ నిన్నటి రోజు జీవో ఇచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇదొకటే కాదు, మీ అందరికీ తెలుసు ప్రతి జిల్లాలో కూడా మట్టి తేవడానికి పండుగలు చేసుకున్నారు, ఉత్సవాలు చేసుకున్నారు. మట్టి నీరు తీసుకురావడానికి సాక్షాత్తు భారత ప్రధాని కూడా మట్టిని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. మరి ఆయన దగ్గర పునాది రాళ్ళు కూడా వేపించడం జరిగింది. మరి అక్కడ ఈరోజు పరిస్థితి మీ అందరికీ తెలుసు, చాలా చక్కగా ఉద్యానవనం మాదిరి వెలిసిపోతాం పిచ్చి మొక్కలతో. దాని మాట మర్చిపోయినారు. తాత్కాలిక రాజధాని అని చెప్పి ఆగా మేఘాల మీద అందరూ మంత్రులు కూడా ఇక్కడే వచ్చేయాలా, అందరూ ఇక్కడే దిగాలా అని చెప్పి రావడం జరిగింది. దానికి వెనకాల కారణాలు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు స్విస్ ఛాలెంజ్ కింద ఆయన ఏదైతే సింగపూర్కు స్విస్ ఛాలెంజ్ కింద టెండర్లు పిలిచి ప్రాజెక్టును అప్పచెప్పాలనుకున్నాడు, దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. సుప్రీంకోర్టు తప్పు పట్టినా కూడా దాని గురించి మాట్లాడకుండా మీరు దాంట్లో ఏమి
సీల్డ్ కవర్లు పెట్టింటారు. ఆ సీల్డ్ కవర్లో ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఎంత, సింగపూర్ ఫర్మ్ది ఎంత షేర్ అని చెప్పేది కూడా సీల్డ్ కవర్లో ఉంది. అవి కూడా ఇంతవరకు కోర్టు దృష్టికి కూడా ఆయన బహిర్గతం చేయలేదు. మరి ఫస్ట్ ఫేజు టెండర్లే ఇవి. ఫస్ట్ ఫేజు రాజధాని నిర్మాణానికి దాదాపు వారికి సీడ్ క్యాపిటల్ కింద 1691 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి 1691 ఎకరాలు ఈరోజు దాని విలువ ఎంత? అంత ఎక్కువగా విలువ చేసే భూములను సింగపూర్ ఫర్మ్ కట్టబెట్టాలా? నిన్న ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మాట్లాడడం జరిగింది. మన ఆంధ్ర ఇంజనీర్లంతా కూడా గాడిదలు, వారితో మనం చేపియలేము, అందుకే మేము సింగపూర్ని ఆశ్రయించినామని చెప్పి. మీకంతా కూడా తెలుసు, భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మన ఇంజనీర్ల ప్రజ్ఞా పాఠవాళ్ళు అందరూ కూడా గుర్తించి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా గతంలోనే అప్పచెప్పినారు. సర్ సివి రామన్ గారు అలాంటి వారు ఇతర దేశాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన విషయాన్ని అంతా కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మన ఇంజనీర్లందరినీ కూడా మనం వాడుకునే విషయంలో పక్కన పెట్టినా పర్వాలేదు, అవమానించే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. వారికి ఉన్న టాలెంట్ను గుర్తించకపోవడం కూడా, వాళ్ళకున్న కెపాసిటీస్ను గుర్తించకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఆ విధంగా మాట్లాడారంటే వారి విజ్ఞతకే మేము వదిలేస్తూ ఉన్నాం. కానీ మరి 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ కింద అప్పచెప్పాల్సిన అవసరం ఉందా సింగపూర్ కంపెనీకి నేను అడుగుతున్నాను. ఇది ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పటికే మీకు అంతా కూడా తెలుసు, ఫస్ట్లో మనం చూస్తే సింగపూర్ ఇవన్నీ కూడా మనకు వారు అంతా కూడా డిజైన్ చేసినవన్నీ కూడా ప్రతిరోజు కూడా మీడియాలో కానీ పత్రికల్లో కానీ వాటిని ప్రముఖంగా చూపించడం జరిగింది. మరి అవి ఏమైనాయో తెలియదు. ఈరోజు ఆ క్యాపిటల్ కట్టే పరిస్థితి ఏమైందో తెలియదు. ఎన్ని రోజులే అయింది ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి, మరి ఇప్పుడు దాకా అక్కడ ఒక పునాదులు కూడా తీయలేదు, ఒక పునాదిరాయిని కూడా పెట్టలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదంతా కూడా కేవలం భూములు కొనుక్కొని వారికి కావాల్సిన వ్యక్తులు, వారి పార్టీకి కావాల్సిన వాళ్ళ పార్టీలో ఉన్న ప్రముఖులందరూ కూడా భూములు కొనుక్కొని వాటిని రియల్ ఎస్టేట్ కింద మార్చుకోవడం కోసము రైతుల దగ్గర భూములు లాక్కొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తూ ఉన్నారు తప్ప, నిజంగా ఆయన క్యాపిటల్ కట్టాలంటే ప్రధాని శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత సమయం అయింది, ఎందుచేత ఏ కార్యక్రమం కూడా అక్కడ చేపట్టలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా రాష్ట్రంలో చూస్తే ఏదైనా ఒక కొత్త విషయం వస్తే కన్నా మేము ముందే చెప్పాము కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అని చెప్పి వారందరూ కూడా పుంకాలుగా మాట్లాడతారు. మొదట ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తర్వాత మంత్రులందరూ దానికి ఊతమిచ్చే విధంగా మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ నల్లధనాన్ని ఎవరైతే డిక్లేర్ చేసినారో ఆ ప్రకటించిన వ్యక్తుల పేర్లు అన్నీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ ప్రముఖ రాజకీయ నాయకుడైనా కానీ ప్రధానమంత్రిని ఒక లేఖ ద్వారా కోరడం జరిగిందా ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు దాదాపు ఆయన చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఒకే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు 10,000 కోట్లు డిక్లేర్ చేసినాడని చెప్పి, దానికి ఊతం పలికే విధంగా యనమల రామకృష్ణుడు, మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఈ విధంగా మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ డబ్బులు అని చెప్పి చెప్పడం జరిగేది. మీరు మద్దతు ఇస్తూ ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గాను ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పారు. చెప్పిన తర్వాత నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయనకు తెలియజేసిందా ఈ విషయాన్ని? తెలియజేసింటే ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచాలా,
మీడియా మీద ఉంచితేనే ఆయన చెప్పిన విషయం ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అని నేను చెప్తా ఉన్నా. నీ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాలంటే తప్పకుండా నువ్వు ఆ వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏదో రకంగా బురదలల్లా ఏ కొత్త విషయం వచ్చినా కానీ ఆ ఆరోపణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయాలని చెప్పి ప్రయత్నం వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ప్రధానమంత్రికి. ప్రధానమంత్రి గారు అది బహిర్గతం చేయొచ్చునా చేయకూడదా, అది మనం రాజ్యాంగంలో అవన్నీ కూడా గోప్యంగా ఉంచాలనా లేదా అనేది వారి విఘ్నతకు వదులుతూ ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మీరు దాన్ని బహిర్గతం చేస్తే మేమందరూ కూడా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తాం. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని కూడా ఏదైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించడం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా చూస్తే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా ఇవన్నీ కూడా మనం ఇంక మీదట చలామణిలోకి తీసుకురాకూడదు, వాటిని అన్నింటినీ రద్దు చేయాలా. కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే అన్నీ ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీ అంతా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అంటే ఆయన నిజంగా ఒక మేధావి చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏదో ఒకటి ఆలోచించుంటాడు. ఈ విధంగా చేస్తే మనం తప్ప ఇంకెవరు దోచుకునే విధంగా ఎవరికి కూడా అవకాశం ఉండదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అంచేత మనమంతా కూడా బయట తీసుకుంటాం. సింగపూర్ ఉంది, జపాన్ ఉంది, చైనా ఉంది, మనం ఇంకా ఇతర దేశాలలో అంతా కూడా మనకు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అక్కడంతా కూడా మనం డాలర్స్లో, పౌండ్స్లో వాటిలో మార్చుకోవచ్చు అనే ఆలోచన చేసింటాడని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు. ఇంకా డబ్బు వెదజల్లుతూ ఉన్నారు, ఎన్నికల్లో ఉన్నారు. నిజంగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఓట్ల పంపకం అనేది ఉన్నదా? ఒక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఓటుకు డబ్బులు ఇచ్చే విధానాన్ని కూడా కనుక్కున్న విధానకర్త చంద్రబాబు నాయుడే కాదా, అవునా అని మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉండా. అదే కాకుండా ఎన్నికల్లో మీరు డబ్బులు పంచుతూ ఉండాలనే దానికి ఆధారాలు కూడా గతంలో చాలా దొరికాయి. సిద్ధార్థ కాలేజీలు ఇక్కడే ఈ సిటీలోనే 2 కోట్లు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ నాయకులదే, మరి ఈ జిల్లాకు సంబంధించిన వారిదే మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షలు 5 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పింది. దాన్ని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఓటు కోట్లు కేసులో ముద్దాయిగా ఆయన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ముద్దాయిగా వారిని తీసుకోవడం, అక్కడ ఓటు కోట్ల కేసులో వీళ్ళందరూ కూడా ముద్దాయిలయ్యే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అక్కడే ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో చేసినా ఆయన ఈ కేసులో ముద్దాయి నేను జైలుకు పోవాల్సి వస్తుందని భయపడే ఈరోజు ఆయన హైదరాబాద్ వదిలి విజయవాడకు రావడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను.